వెల్కమ్ టు స్కై టాక్స్. ఒక్కసారి చుట్టూ చూడండి. నిన్నకున్న బంగారం ఈరోజు ఇంకా ఖరీదైంది. నెల క్రితం ఉన్న ధర ఇప్పుడు లేదు. అప్పుడే మనకు ఒక ప్రశ్న వస్తుంది, బంగారం ధర ఎలా పెరుగుతుంది, ఎందుకు ఇంతలా పెరుగుతుంది అని. డబ్బు మన చేతిలో ఉన్న భయం పోవడం లేదు. బ్యాంకులో డబ్బు ఉన్న మనసుకు నిద్ర లేదు. ఎందుకంటే సమస్య బంగారంలో కాదు, సమస్య మన డబ్బులో ఉంది. ప్రపంచం మొత్తం ఒక ప్రశ్నతో పోరాడుతుంది, ఫ్యూచర్లో మన డబ్బు విలువ ఇలాగే ఉంటుందా లేదా అని. అందుకే ఈరోజు ప్రజలు మాత్రమే కాదు, దేశాలు కూడా బంగారం వైపు చూస్తున్నాయి. ఈ వీడియోలో మనం సింపుల్గా బంగారం ఎందుకు పెరుగుతుంది, ప్రపంచం ఎందుకు భయపడుతుంది, మన జీవితంపై దీని ప్రభావం ఏమిటి అనే విషయాలు సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. బంగారం అంటే మనిషికి ఎందుకు అంత విలువ? బంగారం మన జీవితంలో కొత్తది కాదు. మన తాతల కాలం నుంచే కాదు, వాళ్ళ తాతల కాలం నుంచి కూడా బంగారం అంటే విలువైనదిగా చూస్తున్నారు. ఒకప్పుడు రాజులు తమ సంపదగా బంగారాన్ని దాచుకునేవారు. ఎందుకంటే రాజ్యం పోయినా, సింహాసనం పోయినా బంగారం మాత్రం వాళ్ళ దగ్గరే ఉండేది. ఎందుకంటే బంగారం పాడవదు, కుల్లదు, దాని వాల్యూ కూడా ఎప్పుడూ కోల్పోదు. కరెన్సీ నోట్లు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, దేశాల పేర్లు కూడా మారుతాయి, కానీ బంగారం మాత్రం అలాగే ఉంటుంది. అందుకే మనిషికి బంగారం మీద ఒక సహజమైన నమ్మకం. మరి ప్రపంచమంతా ఇప్పుడు ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఇప్పటి ప్రపంచం ప్రశాంతంగా లేదు. ఒక చోట యుద్ధం జరుగుతుంది, ఇంకొక చోట దేశాల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఈరోజు ఏం జరుగుతుందో తెలిసినా రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యుద్ధం మొదలైతే చమురు ధర పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, చివరికి మన ఇంటి ఖర్చులపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నా డబ్బు విలువ రేపటికి అలానే ఉంటుందా అని ఆలోచిస్తారు. ఈ భయం పెరిగినప్పుడల్లా ప్రజలు డబ్బును కరెన్సీగా కాకుండా బంగారం లాంటి సేఫ్గా అనిపించే వస్తువులో పెట్టుబడులు పెడతారు. అందుకే ప్రపంచంలో ఏ పెద్ద సమస్య వచ్చినా ముందుగా బంగారం ధర పెరుగుతుంది. ఇప్పుడు బంగారాన్ని కొనేది కేవలం మనలాంటి ప్రజలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద దేశాల బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఉదాహరణకి చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు తమ దగ్గర ఉన్న డబ్బులో కొంత భాగాన్ని బంగారంగా దాచుకుంటున్నాయి. దీనికి కారణం చాలా సింపుల్. ఒక దేశం దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే అది ఇతర దేశాల కరెన్సీ మీద ఆధారపడాల్సి వస్తుంది. డాలర్ లాంటి విదేశ కరెన్సీ మీద ఆధారపడితే ఎప్పుడైనా ఆ డబ్బును ఆపేసే అవకాశం ఉంటుంది. కానీ బంగారం అలాంటిది కాదు. ఇది బ్యాంకులో ఉన్న, భూమిలో దాచుకున్న, ఎవరి చేతుల్లో ఉన్నా అది ఎప్పటికీ వాళ్ళకే సొంతం. అందుకే దేశాలు తమ భద్రత కోసం బంగారాన్ని నిల్వగా పెట్టుకుంటున్నాయి. అసలు ఒక దేశంలో డబ్బు ఎక్కువ అవుతే ఏం జరుగుతుంది, డబ్బు ఎక్కువ అవుతే దాని విలువ ఎందుకు తగ్గుతుంది అనేది మన రోజువారీ లైఫ్ స్టైల్లోనే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే వ్యక్తి ఒక 100 రూపాయలు తీసుకొని కిరాణం కొట్టుకు వెళ్ళి 1 కిలో బియ్యం, 1 లీటర్ పాలు కొనాడు అనుకోండి. కానీ అదే రాజు కొన్ని సంవత్సరాల తర్వాత అదే 100 రూపాయలు తీసుకొని కిరాణం కొట్టుకు వెళ్తే 1/2 కిలో బియ్యం, 1/2 లీటర్ పాలు మాత్రమే వస్తాయి. ఇక్కడ సమస్య బియ్యంతో, పాలదో కాదు, ఆ డబ్బు విలువలో ఉంది. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే వస్తువులు మారడం కాదు, మన డబ్బుతో కొనగలిగేది తగ్గిపోవడం. రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్స్ ఎక్కువగా డబ్బును ముద్రించాయి, ప్రజలకు సహాయం పేరుతో డబ్బులు ఇచ్చాయి, బ్యాంకులు సులువుగా లోన్లు ఇచ్చాయి. దాంతో మార్కెట్లో డబ్బు చాలా పెరిగింది. కానీ ఆహారం, ఇల్లు, పెట్రోల్ లాంటి వస్తువులు అంత వేగంగా పెరగలేదు. అందుకే ధరలు పెరిగాయి, మన డబ్బు విలువ తగ్గింది. దీని ప్రభావం వల్ల మనము రోజు వాడే పాలు, కూరగాయలు, పెట్రోల్, గ్యాస్ అన్నీ ఖరీదయ్యాయని అనిపించడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ ఒక ఆలోచన వస్తుంది, ఈ డబ్బును అలాగే ఉంచితే రేపు ఇంకా తక్కువగా పనికొస్తుందేమో అని. అప్పుడే మనం ఆ డబ్బును సురక్షితంగా ఉండే చోటు పెట్టాలని అనుకుంటాం. అలా చాలామంది బంగారాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే డబ్బును ప్రభుత్వం కావాలంటే ముద్రించగలదు, కానీ బంగారాన్ని అలా ఒక్కసారిగా తయారు చేయలేరు. దాని విలువ కాలంతో ఒక్కసారిగా మాయం కాదు. అందుకే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు డబ్బు బంగారంగా మారుతుంది. అదే బంగారం ధర పెరగడానికి కారణం. మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాలో బంగారం ఎందుకు అంత ఖరీదుగా కనిపిస్తుంది? ఇండియాలో బంగారం ధర ప్రపంచంలో పోలిస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం, మనం బంగారం తయారు చేయం, మన అవసరాల కోసం బయట దేశాల నుంచి కొనాలి. ఇది డాలర్స్లో కొనాలి. అప్పుడు డాలర్ ధర పెరుగుతుంది, అంటే మన రూపాయి విలువ తగ్గుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర కొంచెం పెరిగినా మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉండకుంటే ఇండియాలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ వల్ల బంగారం ధర ఎలా పెరుగుతుంది? స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు వేగంగా పైకి వెళ్తుంది, మరికొన్నిసార్లు ఒకేసారి కిందికి పడిపోతుంది. ఇది చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే వాళ్ళు వాళ్ళ డబ్బును అంతా ఒకే చోట ఉండకూడదని భావిస్తారు. అందుకే వారు కొంత డబ్బును స్టాక్ మార్కెట్ నుండి తీసి బంగారంలో పెట్టేస్తారు. ఇది వాళ్లకు ఒక రక్షణ లాంటిది. ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారంలోకి రావడం వల్ల బంగారం ధర పెరుగుతుంది.
మరి బంగారం ఎందుకు అంత తేలికగా దొరకదు? మనం డబ్బు కావాలంటే కొన్ని రోజుల్లోనే ముద్రించవచ్చు. కానీ బంగారం అలా కాదు. బంగారం కావాలంటే భూమిలో గనులు ఉండాలి. వాటిని తవ్వాలి. ఆ తర్వాత శుద్ధి చేయాలి. ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ఒక్క మైన్ పూర్తిగా తవ్వి పని చేయాలంటే 10 నుండి 15 సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే బంగారం సరఫరా ఒక్కసారిగా పెరగదు. కానీ కొనేవాళ్ళు ఎక్కువైతే ధర పెరగడం తప్పదు. ఒక సామాన్య మనిషి బంగారాన్ని ఎందుకు ఇంతలా నమ్ముతాడు? సామాన్య మనిషి బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే చూడడు. అది అవసరమైతే అమ్ముకోవచ్చు, పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది, అవసరమైతే బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం కష్టకాలంలో చేతికి వచ్చే ఆస్తి. అందుకే భయం పెరిగినప్పుడు, భవిష్యత్తుపై నమ్మకం తగ్గినప్పుడు సామాన్య మనిషి సహజంగా బంగారం కొనాలని అనుకుంటాడు. ఈ మానసికత కూడా బంగారం ధర పెరగడానికి ఒక పెద్ద కారణం. చివరిగా ఒక్క విషయం చెప్పాలంటే బంగారం ఒక్కసారిగా గొప్పది అనేది కాదు. అసలు నిజమేమిటంటే మన డబ్బు మీద మనకు నమ్మకం తగ్గుతుంది. ప్రపంచం రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో మనిషి తన సంపదను సురక్షితంగా ఉంచుకోవాలని బంగారాన్ని ఆశ్రయిస్తాడు. అందుకే బంగారం ధర పెరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.